తిరుపతిలో జరుగుతున్న వారాహి డిక్లరేషన్ సభలో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి మీద 32 కేసులు పెండింగ్లో ఉన్నాయని, బెయిల్ మీద ఉన్న వ్యక్తి జైల్లో 16 నెలలు ఉన్న వ్యక్తిని ఎలా నమ్ముతారని పవన్ ప్రశ్నించారు. జగన్ మీద ఉన్నటువంటి తీవ్రమైన కేసులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, వాటి మీద సత్వరణ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోర్టులను పవన్ అభ్యర్థించారు. లడ్డూ కల్తీ వైసీపీ చేసిందని అనలేదని, వారు ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో తప్పులు జరిగాయంటున్నామని పవన్ అన్నారు. విచారణకు సహకరించకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఏనాడు జగన్ కల్తీ చేశాడని తాము చెప్పలేదని, అయినా సరే గుమ్మడికాయల దొంగలాగా భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీకి 11 సీట్లు ఎక్కువయ్యాయని, ఈసారి 1 సీటుకి పరిమితం చేద్దామని పవన్ చమత్కరించారు. ధైర్యం లేని చోట మంచి విలువలు నశిస్తాయని, ధైర్యం లేని చోట వైసీపీ లాంటి శక్తులు సనాతన ధర్మాన్ని మట్టి కరిపిస్తాయని మాట్లాడతాయని పవన్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం తనను సరిహద్దులో ఆపేస్తే ధైర్యంగా వచ్చానని, దానికి కారణం సనాతన ధర్మం ఇచ్చిన ధైర్యం అని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కనిపించట్లేదని, ఎక్కడ మాయమయ్యారని సెటైర్లు వేశారు. 2005 సమయంలో ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయని, అన్ని బయటికి తీస్తామని పవన్ హెచ్చరించారు. తిరుమలలో ఈవోగా శ్యామలరావు గారు బాధ్యతలు తీసుకున్నాక ఎప్పుడు కల్తీ జరగలేదని చెప్తే, అసలు కల్తీ జరగలేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడారని, దాని గురించి తాను ప్రశ్నించకూడదా అని పవన్ అన్నారు. అటువంటి కల్తీ లడ్డూలను అయోధ్య రామాలయానికి పంపిస్తారా అని గత ప్రభుత్వం మీద పవన్ విరుచుకుపడ్డారు. తన ధర్మానికి అన్యాయం, అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనన్నారు. తను మాట్లాడొద్దు, రాజకీయం చేయొద్దు అంటున్నారని, తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రం అయితే తాను మాట్లాడకుండా ఎట్లా ఉంటానని పవన్ ప్రశ్నించారు. భ్రమ అనేది ఆనందపడడానికి మంచిదే కావచ్చు, కానీ అన్ని వేళలా భ్రమలో బతికేస్తా ఉంటే ప్రజలు నమ్మిపోతారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో కూడా ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. ఆయన ఇంకా భ్రమల్లోనే బతికేస్తున్నారన్నది వైసీపీ నేతలే అంటున్నారు. ఇక సాధారణ మీడియా మరింత యాగి చేస్తుంది సంగతి తెలిసిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పుల దిశగా ఎవరైనా అడుగులు వేయాల్సిందే. దీనిలో ఎలాంటి తేడా లేదు. అయితే ఆ మార్పు దిశగా జగన్ అడుగులు పడట్లేదు. ఇంకా తానే మంచి చేశానని చెప్తున్నారు. తాను లేకపోవడంతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన తాజాగా కూడా వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి నాయకులతో నిర్వహించిన సమావేశంలో జగన్ పదే పదే ఈ విషయాన్ని చెప్పుకొస్తున్నారు. సూపర్ సిక్స్ ఏమైందా అయిందా అని ప్రశ్నించారు. కానీ వాస్తవం ఎలా ఉన్నా ఒక అగ్రపార్టీ నాయకుడిగా ఆయన 4 గోడల మధ్య ఉండడం, అదే భ్రమలో బతకడం సరికాదని సొంత పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. జగన్ మంచి చేసి ఉండొచ్చు, అంతకన్నా మంచి చేస్తామని కూటమి ప్రజలు పట్టం కట్టి ఉండొచ్చు. దీన్ని జగన్ గుర్తించి ప్రజల మధ్యకు వస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. ఇప్పటికి 4 మాసాలు అయిపోయాయి. గతంలో చంద్రబాబును తీసుకుంటే 6 మాసాల సమయంలో ఇస్తున్నామని జగన్ సర్కార్ తేల్చి చెప్పారు, కానీ 3 మాసాలకే ఆయన ప్రజల మధ్యకు వచ్చేశారు. ఇసుక విధానం మీద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆయనే స్వయంగా విజయవాడలో ధర్నా కూర్చున్నారు. దీంతో టీడీపీ ఓటమి మీద సానుభూతి పవనాలు వచ్చేసాయి. ఇప్పుడు 4 మాసాలు గడిచిపోయాయి. కూటమి సర్కార్ మీద ఊహించుకున్న రేంజ్లో అయితే సానుకూలత కనిపించట్లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో తాడేపల్లిలో 4 గోడల మధ్య ఉండే ఓ భ్రమల్లో బతికేస్తే ప్రజలకి స్వాంతన ఎలా చేకూరుతుందనేది ప్రశ్నగా మారింది.